ఎలాగున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మనకైతే క్రిస్మస్ పండుగ అయితే దగ్గరకు వచ్చేసింది కదా. రాత్రి అయితే బావ నేను ఇంక ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాము. నా వారు ఉతికిని ఇంకా నానబెట్టినవి కూడా శుభ్రంగా ఉతికేసి ఎదగండి పక్కనే తారేసాను. మనకు పండుగ దగ్గరకు వచ్చింది కదా. వినకొండ, పేట, గుంటూరు అలా షాపింగ్ చేసే పని లేకుండా నా ఓటుకైతే నేను ఆన్లైన్లోనే ఇంకా షాపింగ్ చేసేసాను. మొన్న ఏమో 3 టాప్స్, ఇంక వాళ్ళేమో నాకు నచ్చిన శారీ ఎప్పుడో ట్రెండింగ్ అయింది కానీ నాకు హాల్ లేదు. నేను ఇప్పటి నుంచో తీసుకోవాలనుకున్న శారీ అయితే బుక్ చేయించుకున్నాను. అదేవిధంగా ప్రిన్సీకి నాకు ఇంకా పండగ కదా, సంవత్సరంలో ఒకసారి చేసుకునే పండగ, అందుకని చెప్పేసి జ్యువెలరీ కూడా బుక్ చేసుకున్నాను. ఇంకే విధంగా ఉన్నాయి ఏందని చెప్పేసి అప్పటికి నా కూతురు చింపింది, వీడియో తీద్దామని చెప్పేసి వీడియో వేస్తే స్టార్ట్ చేస్తాను. ఇంకే విధంగా ఉండి ఏందని చెప్పేసి చూపిస్తాను. చూద్దాం. మరి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటా ఉంది. వర్షాలు పడే టైం అనమాట. ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వార్తల్లో నేనేమేం తీస్తున్నాను అనేది చూపిస్తాను. చూద్దాం. మరి అట్లా వీడియో స్టార్ట్ చేస్తానో లేదో ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇంకా బావేమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ అంట ఇంకా చేస్తారు. ఇంకొకనా నేనైతే బుక్ చేసిన శారీ అయితే చూపిస్తాను. 2 పార్సెల్ దీంట్లోనే వచ్చాయి, తక్కువ ధరే. ఇదండి ఇంకా నేనైతే ఇంక ఈ విధంగా ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను కదా. ఇంకా బావ ఈ 3 పిల్లలకైతే వినకుండా చేస్తాము. బావకు తెలీదు ఈ శారీ బుక్ చేసింది తెలుసు కానీ ఇవాళ వచ్చిందని మాత్రం చెప్పలేదు. మనకి చూపించిందేమో 4వ తారీఖు 3వ తారీఖుల లోపల చూపిస్తుంది మీషో కొరియర్ అయితే. ఇవాళ అనుకోకుండా వచ్చింది. బావ అయితే పని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఈ శారీ చాలాసార్లు ఓల్డైపోయింది కదా. అది ఇప్పుడు కొత్తగా ఏముంది అనుకోవచ్చు. నా కార్డు లేదు. నేను ఇప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ తీసుకోలేకపోయాను. అందుకని చెప్పేసి సింపుల్గా ఉందని కలర్ఫుల్గా ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇలాంటిది ఒకసారి బుక్ చేయించుకున్నాను కానీ పుట్టిన టైలర్స్ అంటే మిషన్ గల వాళ్ళు ఏంటంటే ఇలాంటి సేమ్ ఇదే బ్లౌజు, ఇంకా శారీ మాత్రం ఈ కలర్ అనమాట. నేను అప్పుడు తీసుకున్నది. ఇంకా బ్లౌజ్ అనేది పై కల్లా పెట్టి సరిగా కుదరలేదు, అందుకని ఆ శారీ అంతే ఉండిపోయింది. ఇంకా వెట్టన్నా ఆ శారీ మీదకి బ్లౌజ్ అన్నా తీసుకుందాం అనుకున్నా. సేమ్ ఇదే బ్లౌజ్ కదా, ఇంకా దాంతోపాటు శారీ కూడా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అనేది ఇంకా ఆ శారీ మీదకి ఉపయోగపడింది, ఈ శారీ మీదకి ఉపయోగపడింది. శారీ అయితే ఇది మనం మీషోలో ఏ విధంగా చూసామో ఇంకా అదే విధంగా ఉంది. చాలా బాగుంది. ఎట్లా ఉంది అని చెప్పేసి కమెంట్ చేయండి. శారీస్ నాకు పండగకి ఇంక ఈ శారీ అని అమ్మచేయండి. అదేవిధంగా ఇంకోటి జ్యువెలరీ నీకే అన్నయ్య మొగలు పెట్టుకునే కాదు, అమ్మాయిలు పెట్టుకునే. బాక్స్ కూడా ఇచ్చారు పిలిచి, బాక్స్ కూడా ఇచ్చారు పిలిచి. సరే కూర్చో, ఇట్రా కూర్చో. ఓకే అండి, నాకు నా కూతురికి అసలుకి ఆ దండలు అంటే చూడండి ఎంత సంతోషపడుతుందో. నా కూతురు అయితే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా నాకు ఎంత హుషారుగా ఉండిద్దో. ఏదన్నా కొత్త బట్టలు చూసినా, ఏదన్నా దండలు పెట్టుకోవాలన్నా, ఏదైనా బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా కానీ నా కూతురికి కూడా ఇంకా అదే ఉత్సాహం అనమాట. నాకు నా కూతురికి ఇంకా జ్యువెలరీ తీసుకున్నాను. కలర్ని చూసి ఓహో ఆ కలరా అనుకుంటాం. జ్యువెలరీ మనకి దూరం నుంచి చూపిస్తే దానికి లుక్ ఏముందండి. జ్యువెలరీ చూపిస్తాను. చిన్న బాక్స్ ఒకటి,
ఇంకండి చాలా సింపుల్గా ఉంది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏదన్నా పండగలకి ఫంక్షన్లకి పెట్టుకుంటే చాలా బాగుండిద్ది, లుక్గా పడుతూ. ఏమో తాళ్ళు లూజు అండ్ బిర్రు చేసుకోవచ్చు. చాలా బాగుంది, సింపుల్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. అదేవిధంగా హెయిర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇంకోదండి అది మమ్మీ, ఇంకోటి కూడా వచ్చింది. ఈ రెండు కలిసి ఎంత అండి? 150 రూపాయలు రెండు. మనకి నీకే పెడతా, పండగ పెట్టు. ఇది చూడడానికి ఏమో ఎంతో ఖరీదు అవుతాయేమో అనుకున్నాను. చాయా కుక్క బయటలు ఇదేమో హాఫ్, అదేమో ఫుల్. ఇది లాంగ్ అనుకుంటా. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే పెట్టుకోవడానికి. ఎట్లా ఉన్నాయి ఏందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంక ఈ శారీ ఎంత పడిందంటే తక్కువ ప్రైజే. ఇంక ఇది నేను అప్పుడు మామూలుగా నార్మల్ కలర్, ఇది ఒక్కటే కలర్ తీసుకున్నప్పుడేమో 500 పడింది ఒకటే శారీ. ఇంక ఇదేమో 377 రూపాయలు. తక్కువ పెట్టానా ఎక్కువ పెట్టానా అని చెప్పేసి కామెంట్ చేయండి. పండగకి ఏం తీసుకోను, ఇంక ఇంతది. ఇంకా ఈ శారీతోనే సరిపెట్టుకోవాలనుకుంటున్నాను. ఎట్లా ఉండి ఏందని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి. ఇంక ఇదండి నా శారీ అయితే. త్వరగా అయితే ఇంక ఈ బ్లౌజు, ఇంకా ఆ బ్లౌజ్ అలా కాకుండా ఇంకా ఏదన్నా కొంచెం నీట్గా కుట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇవి మనకి చూస్తుంటే గుచ్చుకున్నట్టుగా అనుకుంటాము, కానీ గుచ్చుకోవు. లోన లైనింగ్ క్లాత్ వేసుకుంటాం కాబట్టి. సరేనా? ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, జ్యువెలరీ అయితే వచ్చాయి కదా, పెట్టుకుంటాం నేను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎప్పుడో నా మ్యారేజ్ అప్పుడు పెట్టుకున్నాను. బాగుందా? పెట్టుకోక ఫస్ట్ టైంగా పెట్టుకుంటే అసలు చాలా కొత్తగా అనిపించింది. అది ఆ థ్రిల్లింగే వేరు అనమాట. ఇటు వల్ల బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది కదండి. మెడకు కూడా చాలా లుక్ అనిపిస్తుంది. పెట్టుకోక అసలుకి బుక్ చేసాక ఫస్ట్ టైం బుక్ చేయించుకున్నాను. అసలు చాలా బాగుంది. మ్యారేజ్ కూడా ఇంతే పెట్టుకున్నాను. ప్రిన్స్ అమ్మ బాగుందా? నా కూతురికి చిన్నది, నాకేమో పెద్దది. ఇంక ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నాకు మా ఫ్రెండ్స్కి హారాలు ఎలాగున్నాయి కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అమ్మకి ఇలాంటి పెద్ద హారం తీసుకోవాలి. తీసుకుంటా, బంగారపుది చేయించుకుంటాం పెద్ద హారం. మీ డాడీని అడుగు, నాన్న నాకు రోల్డ్ గోల్డ్ వద్దు నాన్న, బంగారం కావాలి డాడీ, ఎప్పుడు చేపిస్తావు డాడీ అని అడుగు. అడుగుతా? అబ్బో సరేనండి. వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.